సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చెను. వచ్చి ఏం చేస్తుందంట? అతనిని వెరపింపగా అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మవశుడై ఉన్నటువంటి ఒక వ్యక్తి, దేవుని ఆత్మచేత వర్ధిల్లుతున్నటువంటి ఒక వ్యక్తి దేవుని ఆత్మను కోల్పోయి దురాత్మ చేత పట్టి పీడించబడతా ఉన్నాడు. ఇది ఎంత భయంకరమైనటువంటి వార్త! వినడానికి ఎంత భయంకరమైనటువంటి వార్త! దేవుని ఆత్మవశుడైనటువంటి వాడు దురాత్మ చేత పీడించబడతా ఉన్నాడు. దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉండగా అతను చేసిన యుద్ధాలు, దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉండగా అతడు ఎన్నో గొప్ప కార్యాలను దేవుని ఆత్మ సహాయంతో చేశాడు. ఇప్పుడెందుకు దురాత్మ వచ్చింది? ఎప్పుడైతే దేవుని బిడ్డలారా నాశనం వస్తుందో దానికి ముందు గర్వం వస్తుంది. నాశనానికి ముందు బైబిల్ ఏం చెప్తుంది? గర్వము నడుచును. మనం ఏదో సాధించాం, మనం గొప్పవాళ్ళము, మన వల్లే ఇది జరుగుతుంది, నేను లేకపోతే ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ మనస్తత్వం ఎవరి వ్యక్తిత్వంలోనికి వస్తుందో మనకు తెలియకుండా మనం గర్వానికి బానిసైపోతాం. ఆ గర్వం మనలో ప్రవేశించిన వెంటనే మన వెనకాల నాశనం నడుచుకుంటూ వస్తుంది. అందుకే ప్రభు తన గ్రంథంలో చెప్పాడు, అతిశయించువాడు ఎవడైనా ఉంటే వాడు దేనిని గురించి అయినా అతిశయించాలంటే నీ అతిశయ కారణం ఏమై ఉండాలంటే, నేను రక్షణ పొందుకున్నాను తెలుసా, నేను యేసు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడ్డాను తెలుసా, నేను సంఘములో ఒక సభ్యునిగా ఉన్నాను తెలుసా, మా కుటుంబం అంతా రక్షణ పొందుకున్నాం తెలుసా, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను తెలుసా, మాకు దేవుడు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు తెలుసా, మా సంఘంలో నుంచి కూడా మేము సువార్తను ప్రకటిస్తున్నాం మీకు తెలుసా, నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను నీకు తెలుసా, నేను దేవునికి నా భాగం చెల్లిస్తాను మీకు తెలుసా. ఇవన్నీ అతిశయ కారణాలు. వీటిని బట్టి మనం అతిశయించాలి తప్ప లోకానుసారమైనటువంటి ఏ కార్యము కూడా ప్రభు ఎదుటగా అతిశయించవలసినవి కానే కాదు ప్రియులారా. అందుకే చాలామంది ఈ లోక సంబంధమైన మనసు కలిగిన వారు భూ సంబంధమైనటువంటి ఆధిక్యతలను బట్టో, విద్యను బట్టో, ధనమును బట్టో, వారి అందాన్ని బట్టో, వారి కులమును బట్టో అతిశయిస్తారు. పరలోక సంబంధమైనటువంటి రాజ్య వారసులుగా ఉన్నటువంటి వారు భూ సంబంధమైన వాటిపైన అవి వాళ్లకు అతిశయముగా ఎంచుకోరు, అవి వాళ్ళకి అతిశయమని భావించరు. వాళ్ళకి డబ్బున్నా, ధనమున్నా, అందమున్నా, చదువున్నా ఉంటే ఉండనీగా కనుకుంటారు. ఉన్నదాన్ని బట్టి వాళ్ళు అనుభవిస్తారేమో కానీ అతిశయించరు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సౌలు లాంటి వాళ్ళే దైవాత్మ వదిలిపెట్టి దురాత్మతో నింపబడితే ఈ రోజున ఒక వెలుగు వెలిగినటువంటి గొప్ప దైవజనులు ఎవరైనా కానీగాక దేవుణ్ణి గణపరచకపోతే, దేవునికి లోబడకపోతే, గర్విస్తే వాళ్ళ బ్రతుకులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా? దైవాత్మ దేవుని దగ్గర నుంచే వచ్చింది, దురాత్మ కూడా దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఆత్మనిచ్చిన వాడే ఈ ఆత్మనిస్తాడు. ఆత్మ దేవుని బిడ్డల వర్ధిల్లింపుకిస్తాడు, ప్రజల మేలు కొరకిస్తాడు, నీ క్షేమం కొరకిస్తాడు. ఈ ఆత్మ
నీ నాశనం కొరకు ఇస్తాడు, నీ పతనం కొరకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఏ ఆత్మ కావాలి? ఏ ఆత్మ కావాలి? ఈ ఆత్మ నుంచి ఈ ఆత్మకు షిఫ్ట్ అవడానికి కారణం ఏంటి? ఆలోచన చేయి. ఒకే ఒక కారణం, అతని దిగుడు మెట్లు, గర్వం నాశనానికి నడిపిస్తుంది. ఎవరిలో కూడా, ఏ విషయంలో కూడా గర్వం అనేది రానీకండి ప్రియులారా. నేను గుంటూరు జిల్లా పిడుగురాళ్ళు మీటింగ్కి వెళ్ళాను. చాలా మండు వేసవి, మీరు చెప్తే నమ్మరు, ఎంత వేడో చెప్పలేదు. చిన్న మందిరం, బయట టెంట్లు వేశారు. నేను వెళ్ళి కూర్చుని వాక్యం చెబుతా ఉన్నాను. అయిపోయింది. అయ్యగారు, మీకు భోజనం ఎమ్మెల్యే గారి ఇంట్లో ఏర్పాటు చేశామండి, మీరు తప్పకుండా రావాలి అయ్యగారు అన్నాడు. నేను అలాగా బయట వాళ్ళ ఇంటికి భోజనానికి రాను బాబు, ఆయన భార్య ఇక్కడికి మీటింగ్ కూడా వచ్చారు కొంచెంపల్లి. నేను అలాగా రాకూడదు, తప్పు. నా భోజనం పెద్ద ఇబ్బంది ఏమి లేదు, అంత మజ్జిగన్నం ఉంటే సరిపోద్ది, నాకు ప్రాబ్లం ఏమి లేదు. దాని గురించి ఎమ్మెల్యే గారినో లేకపోతే మినిస్టర్నో వాళ్ళ ఇంటికి సేవకులను తీసుకెళ్ళకూడదు, అది మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. తప్పు కాదు, విడి సమయాల్లో ఎప్పుడన్నా వచ్చినా, లేకపోతే ఇప్పుడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్న. లేదయ్య గారు, ఆయన మంచి బిలీవర్ అండి, మీ వాక్యం అంటే ఆయనకి చాలా ఇష్టం, మన మీటింగ్లకు వస్తున్నాడు కదండి, మధ్యాహ్నం రాత్రి మీటింగ్ కూడా వచ్చారు కదండి అన్నాడు. నాకు అర్థం కాల. ఆయన మీటింగ్కి వస్తే, ఒక ఎమ్మెల్యే వస్తే మన మధ్యకి మనకు తెలుస్తుంది కదా, ఆయన వెనకాల ఒక గ్యాంగ్ ఉంటారు, ఆ పక్కన 2 గన్మ్యాన్లు ఉంటారు, ఆయన వచ్చి వెనకాల ఏదో ఒక అగ్రపీఠం మీద కూర్చుంటాడు. ఇవన్నీ మనకు తెలిస్తే అలాంటివి ఏం జరగలేదు కదా. ఆయన ఎక్కడ వచ్చాడన్న వాళ్ళు అన్నారు, అయ్యగారు ఫస్ట్ మీటింగ్ నుంచి ఇప్పుడు వరకు వస్తున్నాడండి అన్నారు. ఎక్కడ వస్తున్నాడయ్యా? ఆయన కారు కానీ, ఆయన ఇది కానీ, లేకపోతే ఆయన నేను ఎక్కడ చూసినట్లేదన్న. అయ్యగారు, మీకు ఆయన ఎవరో గుర్తుపట్ట, మీ ఎదురుగుండగా కూర్చుని డ్రమ్ము కొడుతున్నాడు కదా ఆయనే అన్నారు. ఎవరు? మీ ఎదురుగా కూర్చుని మీరు ఆరాధన చేస్తున్నప్పుడు డ్రమ్ము కొడుతున్నాడే, పంచి కట్టుకుని ఒక పెద్ద ఆయనేనండి అన్నాడు. ఈ నేల మీద కూర్చుని డ్రమ్ము కొట్టే ఆయన, ఎందుకంటే ఆయన బాగా గుర్తున్నాడు నాకు. అక్కడ కూర్చుని డ్రమ్ము కొడుతుంటే ఆత్మవశుడై పరిశుద్ధాత్మతో కొడుతున్నాడు ఆయన ఎమ్మెల్యే అన్నాను. ఆయన అన్నాడు, సరే రేపు వెళదాంలే, అయితే చెప్తాను అన్న అని. పగల మీటింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూశాను, అక్కడే ఉన్నాడు ఆయన. అసలు ఆయన ఎమ్మెల్యే అంటే నాకే నమ్మశక్యం కాలే. నమ్మశక్యము కాక మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన పరిచయం చేసుకుని అలాగ వెనక్కి వెళ్తుంటే ఆయన కారు, అక్కడ 2 గన్మ్యాన్లో లేకపోతే ఆయన స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు, అవన్నీ రోడ్డు చివర పెట్టేశాడు. ఈయనొక్కడు నడుచుకుంటూ ఆరాధనకు వచ్చాడు. ఇందులో సామాన్యులందరూ కూడా వెనకాల కుర్చీల్లో చక్కగా కూర్చుని ఉన్నారు. ఈయనొచ్చి అందరికంటే మొదట ఇదిగో ఈ వరుసలో కూర్చుని డ్రమ్ము కొడుతున్నాడు ఆయన. నిజంగా దేవుని బిడ్డలారా, నాకు ఆశ్చర్యం అయిపోయింది. నేను స్టేజ్ పైన కుర్చీలో కూర్చోవడానికి సిగ్గుపడిపోయాను. నేను ఆయన చూసిన తర్వాత తప్పకుండా ఆయన ఒకవేళ మనసు మార్చుకుని వద్దులే భోజనానికి అని అన్నా కానీ నేను వెళ్ళిపోతాను, కంపల్సరీ ఆయన ఇంటికి వెళ్ళాలి, నాకు వెళ్ళాలని ఉంది అన్నాను. వెళ్ళిన తర్వాత కొన్ని మర్యాదలు నేర్చుకున్నాను నేను. అంటే ఒక వ్యక్తిలో మర్యాద ఉంటే ఆ కుటుంబంలో మర్యాద ఎలాగొస్తుందో నేర్చుకున్నాను. చాలా ఏళ్ళకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత అన్నయ్య గారు వస్తున్నారని ప్రేమతో ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత, అరే చిన్నోడు ఆయన పిలు ఒకసారి అనగానే ఆయన ఆ రూమ్లో ఉంటాడు. తీసుకొచ్చి, మా ఆయనండి, మా 2వ కొడుకండి, కోళ్ళ పిల్ల ఎక్కడ ఉంది, ఎలా నమ్మను అని చెప్పి పిలిచి పరిచయం చేస్తారు. నేను కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గరికి కుటుంబం అంతా, వాళ్ళ పిల్లలు, మనవలు, మొత్తం కుటుంబ సభ్యులందరూ గుమ్మముల దగ్గర నిలబడి ఉన్నారండి. దిగ్గానే అందరూ వందనాలు, పిల్లలు వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదాలు ఇవ్వండి అన్న పిల్లలకి అని చెప్పి వాళ్ళు నమస్కారాలు చేయడం, వాళ్ళ సంస్కారం, వాళ్ళ మర్యాద చూసేటప్పటికి ఎంత ముచ్చట అయిందంటే నాకు
గడగడలాడిపోతున్నారు, వణికిపోయారు. దైవజనుడు అంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి భక్తిని చూసి, దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాను, ఎంతగా వీళ్ళు ఆశీర్వదించబడ్డానికి కారణం, ఎంతగా వీళ్ళు దీవించబడ్డానికి కారణం, దేవుణ్ణి కలిగి ఉన్న వీరు, వారు కలిగి ఉన్నటువంటి ఆ తగ్గింపే అని నాకు అర్థమైంది. ప్రియులరా, ఆ కుటుంబంలో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్న, ఉన్నతమైన ఆస్తిపాస్తులు వాళ్ళు కలిగి ఉన్న, ఏది చెప్పినా వాళ్ళ అతిశయ కారణం ఏం చెప్తున్నారంటే, మేము దేవుని బిడ్డలమండి, మా కుటుంబం అంతా ప్రభుని నమ్ముకున్నాం అయ్యగారు, మేము మా ఊరిలో చర్చి కట్టించాం అయ్యగారు, మా బిడ్డ మొన్న సండే స్కూల్లో ఫస్ట్ వచ్చింది అయ్యగారు, మా అమ్మాయి, మా కోడలు సండే స్కూల్ టీచర్గా పనిచేస్తుంది అయ్యగారు. అరే, ఆ అమ్మాయి గవర్నమెంట్ టీచర్ కూడా, తను ఒక గవర్నమెంట్ టీచర్ అని చెప్తాలా, ఆ ఆధిక్యతను చెప్తాలే, సండే స్కూల్ టీచర్ని చెప్పుకుంటున్నారు. ఎంత గొప్ప అతిశయం, ఎంత గొప్ప తగ్గింపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మవశుడుగా ఉన్నవాడే దురాత్మవశుడైపోయాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ప్రభు ఏం కోరుకుంటాడంటే, ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుడు దీవించిన తర్వాత, తనకి ఆస్తినో ఐశ్వర్యాన్నో ఘనతనో దేవుడిచ్చిన తర్వాత, నా దేవుని మనసు చెప్తున్నాను వినండి, ఆ బిడ్డ ఎప్పుడూ దేవునిలో ప్రభు రాకడ వరకు ఎదుగుతూనే ఉండాలని కోరుకుంటాడు. ఆ ఎదుగుదల దేవునికి ఆపడం ఇష్టం ఉండదు. ఇస్సాకును దేవుడు దీవించడం మొదలు పెడితే 26:12 ఆదికాండంలో ఏమంటాడు, క్రమక్రమముగా ఒక దావీదును దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే, స్టార్టింగ్ పాయింట్ గొర్రెల కాపరి, ఎండ్ పాయింట్ ఎక్కడ, రాజు, దానికి మించింది ఇంకేం లేదు. అంటే అక్కడ వరకు కూడా దేవుడు దీవిస్తూనే, ఇంకా ఫైనల్గా ఏదైతే ఉందో ఆ స్థానంలో పెట్టే వరకు కూడా దీవిస్తూనే వచ్చాడు. నిన్ను కూడా అంతే, నన్నైనా అంతే. దేవుడు ఎప్పుడు ఉన్నతంగా, ఇది ఆర్థికంగా లెక్కేయకండి, డబ్బు సంపాదనతో లెక్కేయకండి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి విలువలతో దేవుని యొక్క రాకడ కొరకు నిన్ను ఉన్నతమైన స్థానములో పెట్టడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రియులారా, నిన్ను ప్రేమించే వారి యొక్క వ్యాప్తిని పెంచుతాడు. ప్రియులారా, దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, నాకు 200 ఎకరాలు దేవుడు ఇచ్చాడండి అన్నవాడు గొప్ప కాదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, నాకు దేవుడు 20,000 మందిని నేనంటే ప్రాణం పెట్టే బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడనేది గొప్ప. ధనముతో రానటువంటి విలువ దేవుడు ఈ లోకంలో ఒక మంచి పేరు ద్వారాగా ఇస్తాడు. దేవుడు అనేక మందిని సంపాదించుకోవడం వల్ల ఇస్తాడు, 10 మందికి మేలు చేయడం వల్ల ఇస్తాడు, 10 కుటుంబాలకు అండగా ఉండడం వల్ల ఇస్తాడు, దేవుని యొక్క సువార్త ప్రకటించడం వల్ల ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని సంపాదించుకోవాలి. అందరం ఒకరోజు వెళ్ళిపోతాం. రవికుమార్ కూడా తన పిలుపు అందుకుని వెళ్ళిపోయిన తర్వాత మందిరం అంతా మాట్లాడుతూ ఉండాలి. ఏ మూలకెళ్ళి ఎక్కడ నిలబడినా అక్కడ అన్న కనబడాలి. ఇది అన్న దగ్గరుండి కట్టించారు, ఇది అన్న చక్కగా అప్పుడు పనుండి చేయించారు, మందిరానికి ఇలా సౌకర్యంగా చేయించారు. అణువణువు ప్రతీది నా పర్యవేక్షణలో నేను కట్టుకునేదాన్ని. జీవితకాలం మనం ఉండకపోవచ్చేమో, కానీ మనం చేసిన మంచి క్రియలు, మన దేవుని పట్ల మనం చేసిన ప్రతి క్రియ మాట్లాడుతూనే ఉంటుంది. ప్రియులారా, మన వల్ల మేలు పొందిన వారు మాట్లాడుతూనే ఉంటారు. ప్రియులారా, మన వల్ల ఆశీర్వాదం పొందిన వారు మాట్లాడుతూనే ఉంటారు. ప్రియులారా, మహానుభావులు ఎంతోమంది లోకంలో వాళ్ళు ఉన్నంత వరకు ఒక వెలుగు వెలిగి చనిపోయిన మరుక్షణం కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళను గురించిన జ్ఞాపకాలు లేకుండా దరిద్రంగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన చావు అలాగ అవ్వకూడదు, మన ఎడబాటు అలాగ అవ్వకూడదు, మన బ్రతుకు అలాగ అవ్వకూడదు. మనము చనిపోయినను భూమి మీద బ్రతికే ఉండాలి. భూమి ఉన్నంత వరకు కూడా భూమి మీద బ్రతికే ఉండాలి. మనం ఉన్నంత వరకు మన ద్వారా మేలు పొందిన వారు జీవితాంతం మన గురించి చెప్పుకుంటూ ఉండాలి. అలాంటిది చేయాలంటే మన జీవితంలో మనం నీతి క్రియలు చేయాలి.
పరోపకార బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని, మనకు చేతనైనది చెయ్యాలి. డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our PIN code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988763. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి మేలుకొలుపుస్వరము@gmail.com. మా సెల్ నెంబర్ 7675988768.